భారతదేశంలోనే మన హిందువులు చాలా గొప్పగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రెండో అతిపెద్ద పండుగ దసరా మహోత్సవం అండి. ఈ దసరా మహోత్సవం అంటే చాలా ప్రత్యేకమైనది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారి దసరా మహోత్సవం చాలా ప్రత్యేకమైనది. మన దసరా మహోత్సవాలు కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి మన రాష్ట్రం నుంచే కాకుండా మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు నెరవేర్చే కల్పవృక్షం నెరవేర్చే దేవత మన కనకదుర్గమ్మ తల్లివారండి. చాలా భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగ, చాలా విశేషమైన పండుగ కూడా దసరా పండుగ అండి. అలాగే ఈ దసరా పండుగ రోజున చాలా అంగరంగ వైభవంగా చాలా బాగా చేస్తున్నారండి. ఈ కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారండి. ఈరోజు చండీ హోమం కానివ్వండి, గోపూజ కానివ్వండి, చక్కగా చాలా ఏర్పాట్లు బాగా చేశారండి కమిటీ వారు. అలాగే విజయవాడ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ వారు చాలా చక్కని ఏర్పాట్లు చేశారండి. మనం భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చేవారికి చక్కని ఏర్పాట్లు రాగానే చక్కగా వైభవంగా విశాలమైన ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. చాలా చక్కగా ఏర్పాట్లతో మాకు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా సమతా మెడికల్ సాయి గారండి మమ్మల్ని పిలిపించి ఈ కార్యక్రమంలో మాకు పాలు పంచుకునేటట్టు చేసినందుకు మా సాయి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు విజయవాడలో దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రి మీద అమ్మవారు చక్కగా కొలువై ఉండి అమ్మవారి భక్తులందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుంటున్నారు. గత 5 సంవత్సరాల్లో పోల్చుకుంటే భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు. అదే రకంగా క్యూ లైన్ సిస్టమ్ కూడా చాలా బాగుందంటున్నారు. పోలీసులు కూడా వాళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, సిస్టమ్ అది మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ రకంగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారంటే ఈ నవరాత్రుల ఏర్పాటుకి ఏదైతే మన ప్రభుత్వం అదే రకంగా అధికారులు కూడా కోఆర్డినేషన్ బాగుంది. అదే రకంగా విజయవాడలో కూడా పలు చోట్ల ఇలా అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. ఇలా ఎంతో చక్కగా విజయవాడ ప్రజలు అమ్మవారి పట్ల ఎంత ప్రేమతో ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటున్నారు. అమ్మవారు అన్ని చోట్ల కూడా పలు చోట్ల ఈ రకంగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. కొండ మీదకి వెళ్ళిన భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఏర్పాట్లు జరగాలమ్మా అని చెప్తున్నారు. వచ్చి దేవుని దర్శించుకొని ఈ ఏర్పాట్లు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు కూడా కుంకుమ పూజ ఉచితంగా చేస్తారు. చండీ హోమాలు జరుగుతున్నాయి. అదే రకంగా అన్నప్రసాద కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి. Save a life. Download uBlood app. uBlood for the new blood.